ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైల్వే స్టేషన్లో గూడ్స్ కింద పడి కుటుంబ ఆత్మహత్య చేసుకుంది. భార్యాభర్త ఇద్దరు పిల్లలు చనిపోయారు. మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణని అడిగి తెలుసుకుందాం. రామకృష్ణ, చెప్పండి, ఘటనకు గల కారణాలేంటి? రాజ్ కుమార్, ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైల్వే స్టేషన్ లో దారుణం చోటు చేస్తుందని చెప్పాలి. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అయితే మాత్రం అటు భార్యాభర్త, వాళ్ళకి కలిగినటువంటి ఇద్దరు పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి కూడా ఈ రోజు ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే 2వ నెంబర్ ప్లాట్ఫారం వైపు పైన వెళ్తున్నటువంటి గూడ్స్ రైలు కదులుతున్న సందర్భంలోనే అప్పటి వరకు కూడా ప్లాట్ఫారం వైపు మీద అటు ఇటు తిరుగుతున్నటువంటి ఆ కుటుంబం ఒక్కసారిగా ఆ గూడ్స్ రైలు ఇంజిన్ రాగానే దాని ముందు పడినట్లు కూడా స్థానికంగా పోలీసులు గుర్తించారు. ఇప్పటికైతే మాత్రం ఆ ఘటనా స్థలానికి జీఆర్పీ పోలీసులు అలాగే రైల్వే పోలీసులు అయితే మాత్రం అక్కడికి చేరుకొని ఆ ప్లాట్ఫారం పైన ఉన్న మృతదేహాలను అయితే మాత్రం బయటికి తీశారు. ప్రాథమికంగా వారు గుర్తించిందైతే వాళ్ళు మాత్రం తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు కాదు, పక్క నుంచి వలస కూలీలుగా వచ్చిన వాళ్ళుగా అయితే మాత్రం ఈ రైల్వే పోలీసులు అయితే గుర్తించారు. అంటే ఇద్దరు పిల్లలు కూడా 5-6 సంవత్సరాల లోపే ఉంటాయని కూడా వారు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే అక్కడ విషాద ఛాయలు అమ్ముకున్నాయి. అయితే ప్రయాణికులు కావచ్చు అలాగే పోలీసులు కావచ్చు, వారి మృతదేహాలు చూసి అయితే మాత్రం ఒక ఇంత విషాదానికి గురవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అటు ఆర్థిక ఇబ్బందులా లేకపోతే కుటుంబ కలహాలు తెలియదు కానీ ఇప్పటికైతే మాత్రం 4 మృతదేహాలను స్టేషన్ పైకి ఆ పట్టాలపై నుంచి తీసి స్టేషన్ దగ్గర తీశారు. మృతదేహాలని పరిశీలిస్తున్నారు. వారి జేబులో ఆధార్ కార్డులు కానీ ఇంకేమైనా గుర్తింపు కార్డులు ఉన్నాయా అనే కోణంలో అయితే మాత్రం ఇప్పటికీ పోలీసులు ముమ్మరంగా అక్కడ తనిఖీలు చేస్తా ఉన్నారు. అదేవిధంగా వారు అక్కడికి ఏ మార్గంలో వచ్చారు, అలాగే ఆత్మహత్య చేసుకోవడానికి సమయంలో సీసీ కెమెరాలో ఏమైనా రికార్డ్ అయినా అనే అంశాలను కూడా జీఆర్పీ పోలీసులు కావచ్చు అలాగే రైల్వే పోలీసులు అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. రాజ్ కుమార్. ఓకే, ధన్యవాదాలు రామకృష్ణ.